తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్యే కోవ లక్ష్మి శ్యామ్ నాయకుల మధ్య పంచాయతీ మరింత ముదురుతోంది. విషయం మాటల గడప దాటి దాడుల దాకా వెళ్లడంతో వివాదం దుమారం రేపుతోంది. ఈ పొలిటికల్ ఫైట్ ఇప్పుడు ఆదివాసీ వర్సెస్ లంబాడాగా మారుతోంది. దీంతో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి. మాట అదుపులో ఉండాలి, మనిషి కంట్రోల్లో ఉండాలి. కాదు కూడదంటూ మరోసారి నోరు జారితే ఇక బడిత పూజే అంటూ కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ఆదివాసీ ఎమ్మెల్యే అయిన తనను ఉద్దేశించి శ్యామ్ నాయక్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, తన కుటుంబాన్ని కూడా దూషించారని కోవ లక్ష్మి ఆరోపించారు. దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని శ్యామ్ నాయక్ కు సవాల్ విసిరారు. నిన్న కూడా అట్లా చేయడానికి కారణం ఆయననే, శ్యామ్ నాయకే. ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు 5 సంవత్సరాలు ఎందుకున్నావు? నువ్వు ఎమ్మెల్యే రాజీనామా పెట్టాలి. ఎవరు జాగిరని నేను రాజీనామా పెట్టమంటున్నావు? నువ్వు రాజీనామా పెట్టాలి అంటే అంతమందిని తీసుకొచ్చేసి నా ఎదురుగా తీసుకొచ్చేసి నా మీద కొట్లాడిపిస్తున్నాడు, నా మీద దాడి తీసుకొచ్చింది. ఏం చేయాలని నేను చెప్పండి? నా మీద దాడికి తీసుకొచ్చినప్పుడు బిడ్డ జాగ్రత్త, నేను చెప్తున్నా. మా దగ్గర కొట్లాడుకుంటా, మా దగ్గర వచ్చినావనుకో తొక్కుతాం బిడ్డ, నేను చెప్తున్నా, తొక్కుతాం. నువ్వు అనుకుంటున్నావేమో. ఇటీవల కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జంగాపూర్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాట పెరగడంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్తో దాడి చేశారు. ఈ ఘటన జిల్లా రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. మరోవైపు కోవాలక్ష్మి, శ్యామ్ నాయకుల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోరు ఇప్పుడు ఆదివాసీ వర్సెస్ లంబాడాగా మారుతోంది. ఈ వివాదంలోకి తుడుం దెబ్బ సంఘం ఎంట్రీ ఇచ్చింది. శ్యామ్ నాయక్ తీరును తీవ్రంగా ఖండించిన తుడుం దెబ్బ నాయకులు ఆదివాసీల జోలికి వస్తే కేవలం వాటర్ బాటిల్ మాత్రమే కాదని, అంతకుమించి దాడులుంటాయని హెచ్చరించారు. బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం, మేము ఆదివాసుల జోలికి వచ్చిందనుకో చర్మగీతం మీకని కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకులను ఆదివాసులే కాదు లంబోడలందరూ కలిసి వీళ్ళని తరిమేయాల్సింది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఆదివాసులు అందరం లంబోడోళ్ళు అంత దొంగలు అనే కాడికైతే మీరు దయచేసి తేవద్దు. తప్పు చేసిండు కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఖండించవలసిందిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి మేము తెలియజేస్తున్నాం. మొత్తంగా ఎమ్మెల్యే కోవాలక్ష్మి, శ్యామ్ నాయక్ వివాదం అటు రాజకీయంగాను ఇటు సామాజికంగాను రచ్చరాజేస్తోంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.